Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 117. ఇంకా అందంగా పుడితే ఏమైనా నష్టం ఉందా? నోరు మూసుకుని తాగు అని ఆవిడ చెప్పేసరికి సరేనంటూ దక్ష పాలు తాగుతుంటే నన్నది ఆఫీస్కి వెళ్ళమని చెప్తోంది నానమ్మ అనగానే, మరి నువ్వెందుకురా ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే మహాలక్ష్మిని కూడా ఇక్కడికే రమ్మని ఇందాకే ఫోన్ చేశాను. పిల్లలు ఇక్కడి నుంచే కాలేజ్కి వెళ్తారు అనగానే నేనే చేద్దామని అనుకున్నానమ్మమ్మ. ఈలోపు మీరే చేశారు అంది దక్ష. ఈ సమయంలో ఆడపిల్ల మనసు ఏం కోరుకుంటుందో నాకు తెలుసు. అందుకే నువ్వు అడక్క ముందే నేనే ఫోన్ చేశాను. ఇంతమంది ఆడవాళ్లలో నువ్వెందుకురా, వెళ్ళి ఆఫీస్ పని చూసుకో అనగానే నానమ్మ మీరందరూ దాన్ని చూసుకోవడానికి ఇలా హడావిడి పడ్డానికి కారణమే నేను అని కర్ణ గొప్పగా చెప్పేసరికి దక్ష సిగ్గుపడుతూ తల పట్టుకుంటే ఆవిడ పగలబడి నవ్వుతూ నువ్వేరా బాబు కాదని ఎవరన్నారు? కానీ నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండి చూసుకోవాల్సిన అంత వీక్గా నీ పెళ్ళాం ఏమీ లేదు అని చెప్పింది విశాలాక్షమ్మ. కానీ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి చెకప్ చేయించాలి కదా నానమ్మ అనగానే, మళ్ళీ ఎందుకురా చెకప్ అనేసరికి ఊర్లో ఉన్న డాక్టర్ పైపైన చెకప్ చేశాడు. డీప్‌గా బేబీకి తనకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని తెలుసుకోవాలి కదా! అందుకే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే, అయితే తీసుకువెళ్ళి తీసుకొచ్చి ఆఫీస్‌కి వెళ్ళు అని చెప్పడంతో కోపంగా వాళ్ళ నానమ్మ వైపు చూశాడు కర్ణ. ఏంట్రా ఆ చూపు వెళ్ళు అనగానే వాళ్ళిద్దరిని చూసి దక్ష నవ్వుకుంటూ ఉంటే నవ్వించాలు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నీకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ వేసుకుని రా హాస్పిటల్కి వెళ్దామని కర్ణ సీరియస్గా చెప్పడంతో సరేనంటూ తలాడించి దక్ష రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. చూడీదార్ వేసుకొని బయటికి రావడంతో ఈ డ్రెస్‌లో ఆమె యవ్వనం తెలుస్తూ ఉంటే నవ్వుకుంటూ ఆమె కోసం వెయిట్ చేస్తూ కార్ కీస్ తీసుకునేవాడల్లా బైక్ కీస్ తీసుకోవడంతో బయటకొచ్చిన ఆమె బైక్ ఎక్కి కూర్చున్న అతన్ని చూసి ఏంటి బైక్ మీద వెళ్తారా అని అడగడంతో వెళ్తారా కాదు వెళ్దాం అనగానే కానీ ఎప్పుడు కార్ బయటకు తీసేవారు కదా కొత్తగా బైక్ తీశారేంటి అని అడిగింది. నిన్ను ఈ డ్రెస్‌లో చూశాక నాకు కూడా యూత్‌ఫుల్‌గా ఉండాలని అనిపించింది అనగానే, ఇప్పుడు మీరు యూత్ కాదని ఎవరన్నారు? కాకపోతే మీ క్యాడర్‌కి తగ్గట్టుగా ఆ హుందాతనాన్ని కారులో తిరుగుతూ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పడంతో ఏదో ఒకటి బైక్ ఎక్కి కూర్చో అనగానే అదేంట్రా పెళ్ళాన్ని నేల మీద నడిస్తే కాళ్ళు కందిపోతాయని ఎత్తుకొని తిప్పిన వాడివి బైక్ మీద ఎలా హాస్పిటల్‌కి తీసుకువెళ్తావని బయటకొచ్చిన విశాలాక్షమ్మ అడిగేసరికి నానమ్మ నేను బైక్ ఎంత జాగ్రత్తగా నడుపుతానో నాకు తెలుసు. నా పెళ్ళాం క్షేమంగా ఉండాలని నేను మాత్రం అనుకోనా ఏంటి అనగానే అనుకుంటావులే అదంటే నీకు పిచ్చి కాబట్టి అనుకుంటావు. నువ్వు బాగానే డ్రైవ్ చేసినా అని అంటుంటే ఆ నెక్స్ట్ డైలాగ్ ఏంటో నాకు తెలుసు. అందుకే నేను ఎక్కువగా ట్రాఫిక్ లేని రోడ్స్‌లో వెళ్తాను అని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. దక్ష కర్ణని వెనుక నుంచి హగ్ చేసుకుని కూర్చుంటే గాల్లో తేలిపోతున్నట్టుగా హాస్పిటల్ వరకు ఫీల్ అయిన కర్ణ హాస్పిటల్ రాగానే మొహం మార్చుకోవడంతో ఏంటండి మీరు అని నవ్వుతూ ఉంటే ఏంటేంటి అప్పుడే హాస్పిటల్ వచ్చేసింది ఏంటి అనగాని అయితే ఎడ్ల బండి మీద వద్దాం ఈ పూటకి మనం పక్కనే కూర్చోవచ్చు అప్పుడే హాస్పిటల్ రాదు అని నవ్వుతూ చెప్పింది దక్ష. చాలే జోక్స్ అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళాక సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని రిసెప్షన్లో ఉన్న అమ్మాయి అడిగేసరికి షీఈ్ మై వైఫ్ తను ప్రెగ్నెంట్ సో బేసిక్ చెకప్స్ కోసం వచ్చామనగానే ఓకే సార్ అని అంటూ వెంటనే వాళ్ళ కోసం ఒక ప్రిస్క్రిప్షన్ రాసి మేడం కన్సల్టేషన్ రూమ్లో ఉన్నారు మీ నెంబర్ వచ్చాక వెళ్ళండి అని చెప్పి తన పని తను చూసుకుంటూ ఉంటే కర్ణ దక్ష వెళ్ళి కన్సల్టేషన్ రూమ్ బయట కూర్చున్నారు.
దక్ష కంగారు పడ్డం గమనించిన కర్ణ ఆమె చేతిని పట్టుకొని ఏమైంది అని అడగడంతో ఏం లేదు, కొంచెం టెన్షన్గా ఉంది అనగానే ఏం కాదు, నువ్వు హ్యాపీగా ఉంటే బేబీ కూడా హెల్తీగా పుడతాడు అని చెప్పడంతో దక్ష చిన్నగా తలాడించి ఊరుకుంటే మిస్సెస్ దాక్షాయణి కర్ణ లోపలికి రండి అని ఇంతలో నర్స్ వచ్చి పిలవడంతో నేనే అంటూ దక్ష లేచి నిలబడ్డంతో కర్ణ కూడా ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళాడు. చెప్పండి అని డాక్టర్ అడిగేసరికి నిన్న మార్నింగ్ తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది డాక్టర్ అని కరుణ చెప్పడంతో రియల్లీ కంగ్రాచులేషన్స్ అనగానే అవును డాక్టర్, వికారంగా చిరాకుగా అనిపించింది, మార్నింగ్ వామిటింగ్ అయింది, ఆ తర్వాత కళ్ళు తిరిగి పడ్డాను, లోకల్ డాక్టర్కి చూపిస్తే ఆయన టెస్ట్ చేసుకోమని చెప్పారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనగానే ఓకే ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం వచ్చారు అంతే కదా అని డాక్టర్ అనగానే అవును, అలాగే మదర్ కండిషన్ బేబీ కండిషన్ ఎలా ఉంది, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా కూడా ముందే తెలుసుకుంటే మంచిది కదా అన్నాడు. ఎస్ యు ఆర్ రైట్ రామ్మా, నేను టెస్ట్ చేస్తాను అంటూ దక్షిణ తీసుకుని లోపలికి వెళ్ళి పావుగంట తర్వాత బయటకు వచ్చి నో ఇష్యూస్ మిస్టర్ కర్ణ, ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుందనుకుంటా, అందుకే ఎలాంటి ఇష్యూస్ లేవు, కాకపోతే ప్రెగ్నెన్సీకి ముందు 1 మంత్ హ్యాపీగా ఉంటే ఆ ఎఫెక్ట్ బేబీ మీద చూపిస్తుంది, అంటే హెల్దీగా ప్రెగ్నెన్సీ టైంలో లేదా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు తను స్ట్రెస్ తీసుకుంటే మాత్రం కాంప్లికేషన్స్ తెలిసేది అనగానే తన ప్రాణం ఎక్కడ పోతుందోనని ఆమె టెన్షన్ పడింది గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత తను హ్యాపీగా ఉండడం కూడా గుర్తు చేసుకొని ఇప్పుడెందుకు ఆమె కండిషన్ స్టేబుల్గా ఉందో అర్థం కావడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. పెద్దగా మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు, మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ చెకప్కి వస్తే సరిపోతుంది, కాకపోతే ఫ్రూట్స్ షుగర్ లేకుండా తొక్క తీయకుండా ఫ్రూట్ జ్యూసులు బాగా డ్రై ఫ్రూట్స్ పెట్టండి, చూస్తుంటే రిచ్ లాగా ఉన్నారు కాబట్టి మీకు ఇదంతా పెద్ద ఖర్చు కాదు అని నా ఫీలింగ్, అండ్ ఎవ్రీ టైం హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి, అండ్ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 30 minutes వాకింగ్ చేస్తే బెటర్ అని చెప్పడంతో ఓకే డాక్టర్ అన్నారు. కరుణ దక్షిణ తీసుకుని ఇంటికొచ్చి డాక్టర్ చెప్పింది చెప్పడంతో అందరూ అమ్మయ్య అనుకుంటే ఇక నానమ్మ గోల తట్టుకోలేక ఆఫీస్కి వెళ్ళిపోయాడు కర్ణ. వెళ్తున్న అతని ఫేస్ చూసి నవ్వుకుంది దక్ష. మర్నాడు ఉదయాన్నే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి లగేజ్ కోసం వెయిట్ చేస్తున్న ధాత్రి వరుణ్ ఇద్దరు కర్ణ ఫోన్ చేయడంతో సేఫ్గా ల్యాండ్ అయ్యామని చెప్పడంతో హోటల్ కూడా ఆల్రెడీ మీ పేరు మీద బుక్ చేసి పెట్టాను అని చెప్పి హోటల్ అడ్రస్ అండ్ వాళ్ళ రూమ్ నెంబర్ కూడా చెప్పడంతో థ్యాంక్స్ అన్నయ్య అని వరుణ్ చెప్పడంతో ఇప్పటికి 100 సార్లు చెప్పావు, ఎన్నిసార్లు చెప్తావు, మా ధాత్రి జాగ్రత్త, 10 days ఎలాంటి ఆలోచన లేకుండా ఎంజాయ్ చేయండి, హోటల్ ఎక్స్పెన్సెస్ గురించి మీరేమీ ఆలోచించకండి, విఐపి కింద నేను అన్నీ ఏర్పాటు చేశాను, మీరు జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్గా హ్యాపీగా ఉండడం మాత్రమే అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సిన పని అని చెప్పడంతో ఇద్దరు నవ్వుతూ సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకొని హోటల్కి వెళ్ళారు. ధాత్రి వరుణ్ అని రిసెప్షన్లో పేరు చెప్పడంతో తాళం చేతులు తీసిచ్చింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పడంతో హ్యావ్ ఎ నైస్ ట్రిప్ సార్ అని చెప్పడంతో థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరు రూమ్కి వెళ్తే అది లగ్జరీ రూమ్ కావడంతో ఇద్దరు ఆశ్చర్యంగా లోపలికి వెళ్లారు. ఒక కింగ్ సైజ్ బెడ్, డ్రెస్సింగ్ రూమ్తో పాటు పెద్ద బాత్రూమ్, బాల్కనీ ఉండడంతో ఇద్దరు హ్యాపీగా ఉంటే వరుణ్ వెళ్ళి ధాత్రిని హక్ చేసుకొని నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ బావ సీరియస్గా కనిపిస్తాడు కానీ చాలా ఫ్రెండ్లీ అనగాని మరేమనుకుంటున్నావు, సీరియస్గా కనిపించే వాళ్ళందరూ స్ట్రిక్ట్ కాదు, ఇన్నోసెంట్గా కనిపించే వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు అంది ధాత్రి. నిజమే, మన దగ్గరే మీ బావ ఇంత అల్లరి చేస్తున్నాడంటే మీ అక్క దగ్గర ఇంకా ఎంత అల్లరి చేస్తాడో ఏంటో అనగాని అది మాటల్లో చెప్పలేం, అక్క అవాయిడ్ చేసినా అలిగినా లేకపోతే రూమ్లోకి రాకపోయినా బావ ఫేస్ చూడలేం తెలుసా, చాలా ప్రేమించాడు, ఎప్పుడు సీరియస్గా హుందాగా ఉండే బావలో ఇలాంటి ఒక యాంగిల్ చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు అంది నవ్వుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.